వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుంది, ఆ వాతావరణం ఎలా ఉంటుంది, ఈ కోల్డ్కి, ఈ చలికి, ఈ మంచు పడేదానికి ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే మూమెంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి అందరూ చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. నేను మా వైఫ్ వచ్చాము చూడడానికి. చూడండి, తలంతా తడిసిపోయింది, చిరాగ్గా ఉంది అసలు, చలి పుడుతూ ఒకసారి తల తడుస్తూ ఎందుకులే, కానీ ఈ వీడియో కోసం తప్పట్లేదు. వాటర్ చూడండి, అక్కడ పైన నుంచి పడుతున్న వర్షం, వాటర్ ఫాల్స్ వాటర్ అన్నీ ఇక్కడ అంతా ఫ్లో అవుతుంది. ముందు వెళ్తున్నారు. వర్షం పడిన తర్వాత ఈ కొండల్లో బ్యూటిఫుల్ వ్యూస్ చూడడానికైతే, పిక్స్ కానీ వెదర్ కానీ, అది పైనుంచి పడిన వాటరు ఇక్కడ రోడ్డు ఒకటి ఉంది, దాన్ని క్రాస్ చేస్తుంటే అలా ఉంది చూడండి వ్యూ. బాగుంది కదా. ఏమైనా కొండల నుంచి వచ్చే వాటరు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ప్యూర్ వాటర్ అయితే మనం తాగొచ్చు, ప్రజెంట్ అయితే తాగకూడదు, ఎందుకంటే ఫ్లో అంతా బాగాలేదు, ఇది డర్టీగా ఉంది. ఓకే, చూడండి అలా పడుతున్నాయి వాటర్, కాళ్ళు పెడితే అది అయితే వాక్వే ఉంది, ఇక్కడి నుంచి అయితే వాటర్లోనే వెళ్ళాలి, మనం వెళ్దాం. ఓకే, అమ్మాయి చూడండి ఎలా వస్తుందా. దీంట్లో అయితే ప్యూర్ ఫ్రెండ్స్, మన వాటర్లో 1 రూపీ కాయిన్ వేసినా సరే ప్యూర్గా మన విజువల్గా ఎక్కడుందో కూడా కనుక్కోవచ్చు, అలా ఉంది. అంటే వాక్వే అంతా దాటుకొని వచ్చేసాము, కానీ ఇక్కడి నుంచి అయితే మనకు నడుచుకుని వెళ్ళే దారి అయితే లేదు, ఇంకా కాలువలోనే వెళ్ళాలి. ఇలా వాటర్ పారుతుంది కదా, ఆ వేలోనే వెళ్ళాలి. రాళ్ళు అయితే మనకి చలికి కాళ్ళు వచ్చి వాటర్లో పెడతా ఉంటే జిల్లమంటుంది. చూడండి, ఇక్కడి నుంచి 2 దారులు ఉన్నాయి వాటర్ వచ్చేదానికి. బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మధ్య మధ్యలో ఇలాగా తడిసిన కాళ్ళు రాళ్ళు ఇలా గుచ్చుకుంటుంటే ఎంతో చెప్పలేని ఒక సిచ్యువేషన్, ఒక మూమెంట్. వెళ్దాం, ఎంతో కష్టమైనా పడదాం. ప్రకృతి అందాలు చూడాలంటే మనం కొద్ది కష్టమైన పడాలంతే, కష్టపడితేనే ఒక బ్యూటిఫుల్ చూడగలం. మీకోసం, నా కోసం ఎన్నో కష్టాలు పడదాం. అయితే ఫుల్గా అయితే తడిసిపోయాము, అయినా మీకోసం తప్పట్లేదు. చూడండి, వెనకాల అయితే వస్తున్నారు చాలామంది, ఒక్కొక్కరుగా వస్తున్నారు. అంటే వేలేదు వెళ్ళడానికి అయితే, దానివల్ల కొద్దిమంది వేస్తున్నారు. నేనైతే పూర్తిగా తడిచిపోయాను అసలు. వెళ్దాం, ఇంకా కొద్ది దూరం ఉంది, వెళ్తే మన యొక్క గమ్యాన్ని చేరుకుందాం. జయం మనదేరా, తెలుసా మీకు జయం మనదేరా అంటే? చూద్దాం. ఇది వర్షం కాదు, వాటర్ ఫాల్స్ పడే వాటర్ ఇవి. చూడండి ఎలా పడుతున్నాయో. మా వైఫ్ ఎంజాయ్ చేస్తాను ఫుల్గా. చూడండి, ఇంకా కొద్దిగా దూరం వెళ్తే ఇంకా మాకు పెద్ద వాటర్ ఫాల్స్ అనేది కనబడుతుంది. వెళ్దాం. మనం వెళ్ళాల్సిన వాటర్ ఫాల్స్ అదేను. ఇక్కడ నుంచి విజువల్గా కింద నుంచి లో యాంగిల్ నుంచి చూడండి, మీరు వెళ్తున్నారు మన వాళ్ళే, తెలిసిన వాళ్ళే. అలా టాప్కి వెళ్తే వండర్ఫుల్ వాటర్ ఫాల్స్ అంతా ఇలా ఉంటుంది. కానీ పడే వే నుంచి అయ్యి డివైడ్ చేసుకొని 2-3 దారులుగా మనకు పడుతున్నాయి. ఇది ఒక వాటర్ ఫాల్స్ అనమాట, 7 వేలో పడుతున్నాయి. మళ్ళీ అక్కడ చూడండి పైన, అక్కడ నుంచి మళ్ళీ అక్కడ వేరే పడుతున్నాయి, ఇటు అటు. కానీ ఇక్కడ బాగుంది, కానీ అక్కడ మనం మునగలేమే, అది చాలా డేంజర్. ఓకే, ఇంత కష్టపడిన దానికి ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూ చూడగలుగుతున్నాం. చూడండి అలా పడుతుంది వాటర్. మనం ఈ నుంచి రిటర్న్ వెళ్ళిపోదాం చాలు. ఇక్కడి నుంచి అయితే దారి సరిగా లేదు. వాటర్ ఫాల్స్ అయితే వెళ్తే ముందుకు ఉంది, కానీ కంఫర్ట్గా లేదు నడవడానికి. కానీ అయితే కొండలు జారిపెట్టలా ఉన్నాయి, దారి అంతా బాగాలేదు. ప్రజెంట్ అయితే ఫైనల్గా మనం చేరుకున్నాం. ఓకే ఫ్రెండ్స్,
ప్రతి రిటర్న్ వెళ్ళిపోయేసి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చామంటే చాలా గ్రేట్. వర్షం పడుతుంటూ ఈ చలికి రాళ్ళు గుచ్చుకునే దానికి మన కాళ్ళు తడుస్తూ ఉండడం వల్ల చాలా ఎఫెక్ట్ వస్తుంది మన బాడీకి. టైర్డ్ అయిపోయి ఇప్పటికే వెళ్ళి గుడి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ప్రశాంతంగా తినాలి. మనం ఇంకా ఇంతవరకు ఏం తినలేదు. కడుపు అంతా ఖాళీగా ఉంది. ప్రజెంట్ అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.